అందరికీ నమస్కారం అండి. కాకరకాయలతో ఇలా చేస్తే కాకరకాయలు అంటే ఇష్టం లేని వారు కూడా తప్పకుండా చాలా ఇష్టంగా తింటారండి. అలాగే కాకరకాయలతో ఎప్పుడూ ఒకే విధమైన కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా సంతోషంగా కడుపు నిండా తింటారు. ఆరోగ్యకరమైన కాకరకాయలతో ఎంతో రుచికరంగా ఉండే గుత్తి కాకరకాయ వేపుడు చాలా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు. గుత్తి కాకరకాయ వేపుడు చేయడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు, పల్లీలు, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు మరియు జీలకర్ర. ముందుగా మనం తీసుకున్న కాకరకాయల పైన ఉన్న చెక్కు లేదా పీల్ను ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కావాలంటే వీటిపైన ఉండే చెక్కు తీయకుండా అయినా కూడా వేపుడు చేసుకోవచ్చు. ఇక్కడ మేము పీల్ తీసి కాకరకాయ ఫ్రై చేస్తున్నాం. ఈ గుత్తి కాకరకాయ ఫ్రై కోసం మేము మీడియం సైజు కాకరకాయలను తీసుకున్నాం. ఒకవేళ మీకు ఇంకా చిన్న కాకరకాయలు దొరికితే వాటితో చేసుకుంటే వేపుడు చాలా బాగుంటుంది. ఇక్కడ మేము తీసుకున్న కాకరకాయలు దాదాపుగా 300 నుండి 400 గ్రాముల వరకు ఉన్నాయి. ఇలా చెక్కు తీసుకున్న తర్వాత కాకరకాయ ముందు వెనుక భాగంలో కొద్దిగా కట్ చేసుకొని కాకరకాయ మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోని విత్తనాలు ఇలా ఒక స్పూన్ లేదా కత్తితో నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. ఇందులో మనం స్టఫ్ పెట్టుకోవడానికి ఉండే విధంగా విత్తనాలు తీసుకోవాలి. కాకరకాయ మరోవైపు కట్ చేసుకోకుండా ఒకవైపు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా కాకరకాయలను కూడా కట్ చేసుకొని విత్తనాలు తీసేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న కాకరకాయలను ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని అన్నిటినీ ఈ విధంగా చేతితో కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన కాకరకాయలో ఉండే చేదు అంతా బయటకు వస్తుంది. ఈలోపు కడాయిలో 3 స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కాస్త కలర్ మారిన తర్వాత ఇందులో 2 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 3 స్పూన్ల పుట్నాల పప్పు వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక 10 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అరగంట తర్వాత పక్కన పెట్టుకున్న కాకరకాయల గిన్నె తీసుకొని మూత తీసి ఇందులో నుండి ఒక్కో కాకరకాయను తీసుకొని వీటిని ఈ విధంగా చేతితో గట్టిగా పిండుకోవాలి. ఇలా ఊరిన నీళ్ళన్ని కాకరకాయలలో లేకుండా ఈ విధంగా పిండుకొని వీటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కాకరకాయలను వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత పక్కన పెట్టుకున్న కాకరకాయలను కడాయిలో వేసుకొని అన్ని వైపులా ఫ్రై అయ్యేలా సన్నని మంటపై ఒక 10 నిమిషాల పాటు కాలనివ్వాలి. కాకరకాయలు ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకుంటూ ఈ విధంగా ఇలా కలర్ మారే వరకు కాలనిచ్చి తర్వాత వీటిని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలు, ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బలు మరియు రుచికి తగ్గ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఈ విధంగా కాకరకాయ మధ్యలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఇందులో ఎంత సరిపోతే అంత మిశ్రమాన్ని ఉంచి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఈ మసాలా మిశ్రమం మిగిలితే చివర్లో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా కాకరకాయలను ఫ్రై చేసుకున్న కడాయిలోనే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకొని ఇప్పుడు ఇందులో మసాలా పెట్టిన కాకరకాయలను పెట్టుకొని మగ్గించుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి మిగిలి ఉంటే ఇలా కాకరకాయలపై వేసుకోవచ్చు. ముందే కాకరకాయలను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం మరియు మసాలా కోసం కూడా ముందుగానే అన్ని వేయించి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 నిమిషం వేగితే చాలు, లేకపోతే మనం వేసుకున్న మసాలా పొడి మాడిపోతుంది. అంతే అండి, అందరూ ఇష్టపడేలా ఈజీ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అద్భుతమైన వంటల తయారీ విధానం కోసం మన టేస్టీ విందు ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.